నర్సింగ్ విద్యలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు స్వాగతార్హం. నిబంధనలు ఉల్లంఘించిన జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలపై విచారణ ప్రారంభం. నాణ్యమైన నర్సింగ్ విద్య కోసం కఠిన చర్యలు అవసరం. ఇక రాష్ట్రంలో నర్సింగ్ విద్యారంగంలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై ఆదవ్ హైదరాబాద్ దినపత్రిక 2025 సెప్టెంబర్ 9న నర్సింగ్ విద్యలో అక్రమాలు అనే శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం స్వాగతార్హమని సామాజిక సంస్థలు, విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక కొన్ని జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న నిర్వహణ కొనసాగుతుందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయడం నర్సింగ్ విద్యా ప్రమాణాల పరిరక్షణకు ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు. ఇక క్రిస్టియన్ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాసారం ప్రేమ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించింది. ఇక ఒకచోట అనుమతులు తీసుకొని మరో చోట కళాశాలలు నడపడం, ఒకే భవనంలో అనేక నర్సింగ్ పాఠశాలలు నిర్వహించడం, ఇక దీనికి తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అర్హత కలిగిన అధ్యాపక సిబ్బంది లేకుండా విద్యా సంస్థలను కొనసాగించడం వంటి అంశాలు కొన్ని కళాశాలలో గుర్తించమన్నది తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 40 మంది అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ పాఠశాలలపై తనిఖీలు నిర్వహించింది. ఇక ఈ తనిఖీలో నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలిన 9 మంది విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇక అట్లనే ప్రతి సంస్థపై 5 లక్షల చొప్పున జరిమానాలు విధించే ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడైంది. నర్సింగ్ విద్యా నాణ్యతను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పలువురు అభినందిస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో కూడా నర్సింగ్ విద్యా సంస్థలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించి నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తూ ఉన్నారు. నాణ్యమైన నర్సింగ్ విద్య అందితేనే ఆరోగ్య రంగానికి నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులోకి వస్తారని నిపుణులు పేర్కొంటూ ఉన్నారు. నిజంగా నర్సింగ్ వీళ్ళకి స్టూడెంట్స్కి వాళ్ళు నాణ్యమైన వాళ్ళకు చదువు అందితేనే వాళ్ళు కొంచెం నిపుణులు అయ్యి బయటికి వచ్చి ప్రజలకు మంచి సేవ అందేయగలుగుతారు. వాళ్ళకే సరిగ్గా విద్య అందకపోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు బయట ప్రజలకు వచ్చి ఏం సేవ చేయగలుగుతారు. సో ఇది ఒకసారి మనకు సెప్టెంబర్ 9న వచ్చిన ఆర్టికల్ చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇది ఆ రోజు మనకు నర్సింగ్ విద్యలో అక్రమాలు అని చెప్పి ఆ రోజు మనకు పేపర్లో వచ్చింది. సో ఇప్పటికే దానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి అంటా ఉన్నారు. ఇక నర్సింగ్ స్కూల్స్ పేరుతో దోపిడీ, విద్యార్థుల భవిత్యంపై తీవ్ర ప్రభావం, తెలంగాణలో కొన్ని నర్సింగ్ స్కూల్స్ గుర్తింపు, సరైన వసతులు లేకుండా కొనసాగింపు, స్కూల్స్లో భవనాలు, తగిన ఫ్యాకల్టీ, విద్యార్థులకు ప్రాక్టికల్స్, శిక్షణ కోసం ఆసుపత్రులు లేవు. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు, రోగుల ఆరోగ్యానికి ముప్పు. తెలంగాణలో 23 నర్సింగ్ స్కూల్స్పై ఫిర్యాదులు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒకే భవనంలో 8 స్కూల్స్, నల్లగొండలో ఒకే భవనంలో 4 స్కూల్స్. సో ఇట్లా మనకు ఆ రోజు సెప్టెంబర్ 9, 2025లో మనకు ఆర్టికల్ వచ్చింది. సో దాని తర్వాత వీళ్ళు స్పందించారు. కొన్ని కాలేజెస్ పైన 5 లక్షల వరకు కూడా వీళ్ళు అమౌంట్ వాళ్ళకి విధిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు జరిమానా కట్టాలన్నమాట. సో ఇది మొత్తానికి మనం రాసినటువంటి కథనానికైతే ప్రభుత్వం తరపున చూస్తే మాత్రం మంచి స్పందన వస్తూ ఉంది. ఆదాబ్ ఎఫెక్ట్ రోజు రోజుకి ప్రభుత్వం పైన పడుతూ ఉంది. అంటే అక్కడ అవినీతి జరిగిందంటే అక్కడ ఖచ్చితంగా ఆదాబ్ హైదరాబాద్ వెళ్ళి అవినీతి వెలికి తీసి అవినీతి జరిగిన చోట ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా అవినీతి పరులకి వాళ్ళపైన కేసులు అవ్వచ్చు, ఏదైనా చర్యలు ప్రభుత్వం తీసుకునేంత వరకు కూడా ఆదాబ్ హైదరాబాద్ కథనాలు రాస్తూనే ఉంటుంది. ఆదాబ్ హైదరాబాద్ అంటేనే అవినీతిపై అస్త్రం.